హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే శ్రీకాంత్ రెడ్డి అనే బ్రదర్ చాలా మంది తెలుసు కదా. యూట్యూబ్ లలో తను కరేటి కళ్యాణ్ గారి విషయంలో చాలా ఇష్యూస్ జరిగినప్పుడు తను చాలా వైరల్ అయ్యాడు కదా. సో తన గురించి చాలా మందికి తెలియదు. చాలా మంది నెగిటివ్ గా స్ప్రెడ్ చేసి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే కానీ నువ్వు బూత్ సినిమా చేసావు, నువ్వు నీ ఫేస్ కు నువ్వు హీరోగా ఎలా సూటబుల్ అవుతావు అనుకుంటున్నావు అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కదా. చాలా మందికి ఏంటంటే అతని గురించి తెలియదు. ఎందుకంటే సినిమా చేయడం అంత ఈజీ కాదు. చేసిన సినిమా రిలీజ్ చేయడం అంతకన్నా అసలు ఈజీ కాదు, చాలా కష్టం. ఎందుకంటే ఒక సినిమా వాడిగా నాకు తెలుసు కాబట్టి కష్టాలు ఏంటో నాకు తెలుసు కాబట్టి తన గురించి సపోర్టింగ్ గా లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను సపోర్ట్ చేయడానికి. అప్పుడు చాలా మంది నన్ను కూడా అన్నారు, ఎందుకురా వాడి గురించి వీడియో పెట్టా అంటే మా సర్కిల్ లోనే ఎందుకురా వాడి గురించి వీడియో చేసే అవసరమా, వాడి యాటిట్యూడ్, వాడు ఓవర్ బిల్డప్ అనేసి అన్నారు. బట్ నేను ఒకటి చెప్తున్నాను, చాలా మంది మా చుట్టుపక్కల సర్కిల్ లోని యూట్యూబర్స్ డబ్బులు సంపాదించేసుకొని కారు కొనుక్కోవడము, లేదంటే బంగ్లాలు కొనుక్కోవడము, లేదా స్థలాలు కొనుక్కోవడము, లేదంటే వేరే వాటిపైన ఇన్వెస్ట్ చేయడం ఇలా చేశారు. బట్ ఈ ఒక్క బ్రదర్ ఏంటంటే శ్రీకాంత్ రెడ్డి అనే బ్రదర్, నేను లాస్ట్ టైం 3-4 years నుంచి చూస్తాను అనుకుంటా. తన దగ్గర ఒకటే బండి ఉంది, ఒక్క బండి వేసుకుని తను మెయింటైన్ చేస్తున్నాడు. తను సంపాదించుకున్న డబ్బులు ఏవి కూడా గోల్డ్ కొనుక్కోలేదు, లేదా స్థలాలు కొనుక్కోలేదు, లేదా ఎక్కడో ఇన్వెస్ట్ చేయలేదు. తన ప్యాషన్ ఏంటి, సినిమా తీయాలి అనే ఒక ప్యాషన్ తోనే తను సంపాదించుకున్న డబ్బులు, తను పడ్డ అవమానాలు వాటన్ని తీసుకొచ్చి సినిమా పెట్టుకొని సినిమా తీశాడు. ఆ తీసిన సినిమాని మధ్యలో ఆగకుండా ప్రొడ్యూసర్స్ లేకపోయినా తన భుజాల మీద వేసుకుని సినిమా రిలీజ్ చేసిన తర్వాత తీసుకొచ్చాడు. తనకి ఎంత పేషెన్స్ ఉండాలి తెలుసా ఇన్ని మాటలు పడ్డానికి. సినిమా చాలా మంది రకరకాలుగా అనుకుంటున్నారు, వీడేంట్ర బాబు ఇంత బిల్డప్ ఇచ్చేసుకుంటున్నాడు, వీడేంట్ర బాబు ఇలా మాట్లాడుతున్నాడు, వీడేంట్ర బాబు ప్యాన్ ఇండియా సినిమా అంటున్నాడు అనేసి అనుకుంటున్నారు కదా. బట్ నేను ఒకటి చెప్తాను, ఎందుకోసమంటే ఒక్కసారి మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చూడండి. అండ్ మీరు క్వశ్చనింగ్ చేస్తున్నారు అండ్ మీ ఛానల్ కి వ్యూస్ కావాలని చెప్పేసి తన్ని ఏదో నెగిటివ్ గా వేసేసి, తన సినిమా నెగిటివ్ గా వేసేసి మాట్లాడేస్తున్నారు కదా. ఒక్కసారి తన ప్లేస్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ లలో కానీ బాగా కష్టపడే వాళ్ళు ఉంటే నిజంగా మీరు ఇలా చేయగలుగుతారా? చేయలేరు కదా. ఆలోచించుకోండి. ఎందుకంటే తన సినిమా చేశాడు, ఓకే, తన సినిమా చేశాడు, తన డబ్బులే లాస్ అవుతున్నాయి. మీరు ప్రొడ్యూసింగ్ చేయలేదు కదా, మీ డబ్బులు తనకి ఇవ్వలేదు కదా. సరే, తను ఓకే చేస్తున్న సినిమా స్టార్ట్ చేస్తున్న విషయం కూడా చాలా మందికి తెలుసు కదా. మరి అప్పుడు వెళ్ళేసి, అరే బాబు నువ్వు సినిమా చేస్తున్నావు కదా, మరి ఇప్పుడు అందరు సపోర్ట్ చేయొచ్చు కదా. అరే బాబు నువ్వు సినిమా చేస్తున్నావు, ఎంతో బూట్ వీడియోలు చేసావు, నువ్వు ఎందుకు మేము డబ్బులు పెడతాం, మేము ప్రొడ్యూసర్ని మేము లెంకి పెడతాం, నువ్వు డైరెక్షన్ చేసుకో, నువ్వు ఎందుకు హీరోగా వేసుకుంటున్నావు, మేము డబ్బులు పెట్టే వాళ్ళం మేము చూస్తామని ఎవరు కూడా రాలేదు మన దగ్గరికి. ఈరోజు వచ్చేసి నువ్వు ప్రొడ్యూసింగ్ చేశారని అడగట్లేదు ఎవరు కూడా. నిజంగా చెప్తున్నాను, ఇది హైలైట్. నువ్వు ఎలా ప్రొడ్యూసింగ్ చేసావని ఎవరు అడగట్లేదు. నువ్వు హీరోగా ఎలా చేసావు, అసలు నువ్వు బూత్ సినిమా తీసావు, ఇలా మాట్లాడుతున్నారు. అంత ఉన్నప్పుడు ఒక పెద్ద హీరో దాన్ని పరిచయం చేయించి, ఈ అబ్బాయి అండి ఇలా కష్టపడుతుండండి, ఇలా సినిమా చేయాలనుకుంటుండండి, మీరు కథ వినండి అని చెప్పి ఎవరైనా పరిచయం చేశారా? పోనీ అది పక్కన పెట్టండి. ఇప్పుడైతే సెకండ్ సినిమా తను తీసుకోకలా ఎవరైనా తన పెద్ద హీరోకి ఏదైనా స్టోరీ చెప్పాలనుకుంటాడు, మీరు చెప్పించగలుగుతారా? చెప్పించలేరు. పోనీ తన సెకండ్ సినిమాలో తన హీరోగా వేసుకొని సినిమా చేస్తే మాత్రం అప్పుడు కూడా ఇదే మాట్లాడరు, నువ్వు ఎలా సూటబుల్ అయ్యావు మళ్ళీ అనేసి అంటారు. ఇక వీలైతే అవతల వ్యక్తికి సపోర్ట్ చేయండి. తన దగ్గర స్టామినా లేదనుకోండి, మీ దగ్గర ఉన్న స్టామినా అతనికి, మా దగ్గర సర్కిల్ ఉంది, మేము పరిచయం చేస్తాను, నువ్వు చేసుకోరా బాబు మంచిగా అని చెప్పి గైడెన్స్ ఇవ్వండి, తప్పు లేదు గైడెన్స్ ఇవ్వడంలో. కానీ దానికి ఎలా ఉందంటే నెగిటివ్ చేసేలేక అవతల వ్యక్తిని ఏంటంటే ఎంత చీప్ గా మాట్లాడేస్తే మనం ఎంత తోపులమని అనుకుంటారేమో. అది కరెక్ట్ కాదు. రేపైతే లారీ అనే మూవీ అయితే రేపు రిలీజ్ అవుతుంది. అది మంచి హిట్ అయ్యి తనకు మంచి నేమ్ రావాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో వీలైతే సపోర్ట్ చేయండి, అంతేగాని ఒక మనిషిని దిగజార్చేలా మాట్లాడద్దు. మీకు సపోర్ట్ మీ వల్ల అయితే చెప్పండి, నెక్స్ట్ సినిమా ఇది హిట్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి. ఎందుకంటే అతనికి నాకేం డబ్బులేమి ఇవ్వలేదు, నాకు డబ్బులు ఇచ్చి బ్రదర్ నా సినిమా గురించి ప్రమోషన్ చేయ బ్రదర్ అని అడగలేదు. అండ్ ఒక సినిమా కష్టం ఏంటో నాకు తెలుసు కాబట్టి డబ్బులు తీసుకొని మరీ ప్రమోషన్ చేసేంత దరిద్రంలో అయితే నేను లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అంత దరిద్రంలో అయితే లేను. సో రేపైతే శ్రీకాంత్ రెడ్డి బ్రదర్ అయితే మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి సో అది మంచి సక్సెస్ అయ్యి మంచి హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒకవేళ సినిమా హిట్ అవ్వలేకపోతే మీరు అతని దగ్గరికి వెళ్ళేసి, అరే బాబు నువ్వు సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నావు కదా, సరే మంచి కథ చేసుకో, మేము హెల్ప్ చేస్తాము, మంచి హీరో దగ్గరికి వెళ్ళి, నువ్వు ఏ హీరో దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు చెప్పు, ఆ హీరో దగ్గరికి వెళ్ళి స్టోరీ మేము వినిపిస్తాము, మేము పరిచయం చేస్తాము అని చెప్పి సపోర్ట్ చేయండి. అంతేగాని నువ్వు డైరెక్టర్ ఏంద్రా, నువ్వు హీరో ఏంద్రా ఇలాంటి మాట్లాడద్దు. ఎందుకంటే తన డబ్బులు తీసుకొని తను పెట్టుకుంటున్నాడు పాపం. మీకు వీలైతే మీరు ప్రొడ్యూసింగ్ చేయండి, ప్రొడ్యూసింగ్ చేసి, ఒరే బాబు నువ్వు హీరోగా పనికి రావు బాబు, నువ్వు డైరెక్షన్ అయ్యో, నువ్వు హీరో పనికి రావు, వేరే హీరోని చూసుకుందాం అని మీరు చెప్పండి. అప్పుడు లైక్ ఒక మాట అంటారు కదా, గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలుస్తుంది అంటారు కదా, అప్పుడు మీకు తెలుస్తుంది, అప్పుడు మీకు తెలుస్తుంది ఓకే సినిమా చేయడం ఎంత కష్టమో ఏంటి అని చెప్పి. అండ్ ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ బ్రదర్. అండ్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఇలాంటి సపోర్ట్ చేయండి ఆ బ్రదర్కి. ఎందుకంటే తన సినిమా రిలీజ్ చేసేంత వరకు తీసుకొచ్చారంటే నిజంగా చాలా గట్స్ ఉండాలి.
అండ్ నేను అనుకుంటా సినిమా మంచి హిట్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను. మీరు కూడా వీలైతే సినిమా హిట్ అవ్వాలని కోరుకోండి. ఎందుకంటే పాపం డబ్బులు అనేది పెట్టిన తర్వాత రిటర్న్స్ వస్తే రావు తెలియదు అనమాట. చాలా మంది నెగిటివ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ సపోర్ట్ చేయండి పాపం ఆ బ్రదర్కు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ శ్రీకాంత్ రెడ్డి బ్రదర్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్. సినిమా నేను ముందుగానే చెప్తున్నాను, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను కాబట్టి ముందు కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.